కల్వరి టెంపుల్ ఒంగోలులో దేవునికి మహిమకరంగా డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్ను మరియు జనవరి 1 నూతన సంవత్సరపు ఆరాధనలు నిర్వహించారు. ఈ ఆరాధనలో కొన్ని వేల మంది పాల్గొన్నారు. కల్వరి టెంపుల్ మందిరం అంతా ప్రకాశవంతమైన లైటింగ్స్తో మందిర సభ్యులకు, ఒంగోలు పట్టణ మరియు పరిసర ప్రాంత విశ్వాసులకు ఎంతో సంతోషాన్ని కలగజేశాయి. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా, ఆరోగ్యంగా ఆశీర్వదించబడాలంటే ప్రతిదినము మానక మన మొదటి గడియ ప్రార్థనతోనే ప్రారంభించాలని, ప్రతిదినము మానకుండా పరిశుద్ధ గ్రంథమును చదవాలని, ప్రతి ఆదివారము మానకుండా దేవుని సన్నిధికి రావాలని అన్నారు. ప్రభు ఇచ్చే రక్షణ సువార్తను మానక ప్రచురం చేయాలని తెలిపారు. పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధ గ్రంథము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడాలి. ఈ పాపిష్టి లోకంలో దేవుని వాక్యం చేత ఎప్పటికప్పుడు ఉదయస్థలాలు చేయించబడండి. మీ వాక్యం ద్వారా నా తప్పులు తెలుసుకొని, పాపాలు ఒప్పుకొని, పశ్చాత్తాపడి విడిచిపెట్టేశాను. మరి సంతోషించాలి కదా తల్లి. పాత జీవితాన్ని విడిచిపెట్టేశానన్నావు, పశ్చాత్తాపడ్డానన్నావు. రక్షకుడిని వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడితే ఆ జీవితాన్ని ప్రభుత్వం అంకితం చేశాను, నాలో గొప్ప మార్పు వచ్చిందన్నా. నాలో వచ్చిన మార్పు చూసి నా భర్త కూడా చాలా సంతోషించి, నీతో నేను కూడా కల్వరి టెంపుల్కి వస్తానని చెప్పి నాతో కూడా రావడం మొదలు పెట్టాడంట.
మళ్ళీ సైతాన్ వచ్చి శోధించాడట. నేను మళ్ళా మళ్ళకెళ్ళి ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు వద్దు, నీ దేవుడు కూడా నా పొద్దు అంటున్నాడట. నా పరిస్థితి మళ్ళా మొదటికి వచ్చిందన్న అంతకంటే దరిద్రమైంది. వింటున్నాను సహోదరి సహోదరులు, ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత, ఒకసారి పాతలోక జీవితాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళా నువ్వు దాని జోలికి వెళ్ళినట్లయితే పట్ల వ్యామోహం పెరిగినప్పుడు వచ్చి సొదొమ గొమొర్రా చేరుకున్నాడు. విను సహోదరి సహోదరు, మన జీవితంలో దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని సంఘం పట్ల మనకు వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి ఆ తాగుడు విడిచిపెట్టి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించావా? మళ్ళా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి పాత జీవితాన్ని విడిచిపెట్టావా? మళ్ళీ వ్యభిచారం జోలికి వెళ్ళవా? సహోదరులందరూ చేరుస్తావు అన్న నేను పాపిష్టాన్ని మరి సంతోషించాలని పాత జీవితాన్ని విడిచిపెట్టేశానన్నా, పశ్చాత్తాపడ్డానన్నా, రక్షకుని యేసు రక్షకుని అంగీకరించానన్నా, మరి ఎందుకు ఏడుస్తున్నా? అదేనన్నా చెప్పాలనుకుంటున్నా. అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను, దేవుని వాక్యం చేత ఎప్పటికప్పుడు ఉదయస్థానం చేయించబడండి. ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధ గ్రంథం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడాలి. ఈ పాపిష్టి లోకంలో పాపం మన మీద, పాపం యొక్క ప్రభావం మన మీద ఉండకుండా, పాపం మనల్ని లోపరుచుకోకుండా, పాపానికి మనం బానిసలు కాకుండా, ధన్యులు కాకుండా పరిశుద్ధంగా జీవించాలంటే ఒకే ఒక మార్గం, దేవునితో సత్సంబంధం, దేవుని వాక్యం స్నానం చేస్తూ వాట్సాప్ సర్వీస్ లేకపోతే న్యూ ఇయర్ సర్వీస్ లో స్నానం చేస్తూ మన ఈస్టర్ సర్వీస్ వాడు ఆరోగ్యంగా ఉంటాడా? చెప్పండి, ఉంటాడండి? గచ్చి పట్టేస్తాడు. ఈ రాత్రి ఏ రీతిగా మీరు దేవుని సన్నిధికి వచ్చి కుటుంబంగా ఆరాధిస్తున్నారో దీన్ని దయచేసి కొనసాగించండి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రండి. ఇప్పుడు ఉదక స్నానము చేయించబడండి. ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధ గ్రంథము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడాలి. ఈ పాపిష్టి లోకంలో పాపము మన మీద, పాపం యొక్క ప్రభావము మన మీద ఉండకుండా, పాపము మనల్ని లోపరుచుకోకుండా, పాపానికి మనం బానిసలం కాకుండా, ధన్యులం కాకుండా పరిశుద్ధంగా జీవించాలంటే ఒకే ఒక మార్గం, దేవునితో సత్సంబంధం, దేవుని వాక్యంతో సత్సంబంధం మీరు ఏర్పరచుకోవాలి, నేర్పించగలుగుతాం. ఒకసారి వినో, దేవుడు సూటిగా చెప్పేశాడు, సొదొమ గొమొర్రా మంచి పట్టణాలు కాదు, పాపంతో నిండిపోయినాయి. వాయామారసాలు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. నా బిడ్డల్ని కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అని బాధ్యత కలిగి బిడ్డలకు మాదిరిగా ఉండవలసినటువంటి తల్లి బుద్ధి లేకుండా వెనక్కి తిరిగి చూసింది. కారణం ఏమిటంటే సొదొమ గొమొర్రాతో తన జీవితంలో, బంధుత్వాలు లేక తన సొదొమ గొమొర్రా మీద పడినప్పుడు అయ్యో అని చెప్పి వెనక్కి చూసింది. చచ్చిపోయింది. లోతు భార్య అలాగే జీవించింది. లోతు దినములను జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు వస్తాడు ప్రభువు? ఈ భూమి మీద ఎప్పుడైతే మీకు లోతు దినాలు కనిపిస్తాయో అప్పుడే దేవుడు వస్తాడు. నాకు 15 సంవత్సరాల వయసులోనే తాగుడికి అలవాటైపోయాను. డ్రైవర్ని చేసుకున్న డ్యూటీ డబ్బులన్నీ తాగుడికి ఖర్చు చేసేవాడిని, ఇంట్లో పట్టించుకునేవాడిని కాదు. ఒక బాధితులని భర్తగా, బాధితులని తండ్రిగా జీవించేవాడిని.
కల్వరి టెంపుల్ తరపున మన ప్రకాశం జిల్లా సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు టి కిషోర్ బాబు, హెల్పింగ్ టీమ్. ఇక్కడ మన కల్వరి టెంపుల్లో అయ్యగారు పిలుపు మేరకు మేము పరిచర్య చేయడానికి అంకితంతో ఉన్నాం. మన కల్వరి టెంపుల్లో దేవుని యొక్క క్రియలను సేవారూపకంగా చేసి చూపిస్తూ ఉంటారు అయ్యగారు. ఆయన చేసేటువంటి సేవ, ఆ రోజు యేసుక్రీస్తు వారు మానవాళికి ఏ విధంగా అయితే పరిచర్య చేయాలి అని చేసి చూపించారో అదే క్రియలను మన సతీష్ అయ్యగారు, డాక్టర్ పి సతీష్ అయ్యగారు చేసి చూపించడం జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ప్రతి ఆదివారము ఇక్కడ సంఘ సభ్యులకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాల్లో హాస్పిటల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వృద్ధులకు కూడా ప్రత్యేకంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలలో అయ్యగారు మన ఒంగోలు కల్వరి టెంపుల్కి దర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా అనేకమైనటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మలకు ఆయన మంచి సువార్తను ప్రకటించడం జరిగింది. ఆ సువార్తలో భాగంగా ఇక్కడ వృద్ధులకు దుప్పట్టలను కూడా ఆయన పంచడం జరిగింది. అది మాత్రమే కాదు, మన కల్వరి టెంపుల్ను 2018లో ఇక్కడ ఒంగోలులో స్థాపించడం జరిగింది. తద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించడం జరిగింది. అది కరోనా టైంలో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కరోనా టైంలో అనేక మందికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి టయాల్లో కూడా మన యొక్క టీంను ఇక్కడ ఆయన ఏదైతే సేవా భాగంలో పిలిపించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అనేక మందికి కులము, మతము, ఏ విధమైనటువంటి ప్రాంతీయ విభేదాలు చూపించకుండా వారికి ఆహారము సమృద్ధిగా పంపించడం అనేటువంటిది జరిగింది. అంత మాత్రమే కాదు, ఇక్కడ కల్వరి టెంపుల్లో వీళ్ళకి ఆరోగ్యంగా సంబంధించినటువంటివి కూడా తీసుకోవడం జరిగింది. అది ఒకటే కాదు, కల్వరి టెంపుల్లో మనకి సభ్యత్వ కార్డు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు ద్వారా మనకి మెయిన్గా ఉపయోగాలు ఏంటి అనంటే, ప్రతి ఒక్కరికి ఈ కుటుంబంలో యోగక్షేమాన్ని కనుక్కోవడం, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి గురించి ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, అలాగే కల్వరి టెంపుల్లో మంచి మెంబర్షిప్ ఎవరైతే తీసుకొని ఉన్నారో, పర్మనెంట్ షాప్ కార్డును ఎవరైతే పొంది ఉన్నారో వారికి బరియల్ గ్రౌండ్ అది ఇది ఆ రోజు జరిగేటువంటి ఆ బరియల్ గ్రౌండ్ యొక్క కార్యక్రమాలను కూడా పూర్తిగా వ్యయ ప్రయాసాలు కూడా అయ్యగారి ద్వారా మనకి చేయడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, అయ్యగారు చేసేటువంటిది మెయిన్ ఇక్కడ ప్రతి ఆదివారము ఫుడ్ అనేటువంటిది కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా నశించిపోతున్న ఆత్మలను ప్రభు వైపు నడిపించడానికి ఆయన ఎంతగానో పరిచర్య చేస్తూ ఉన్నారు. అది ఒక్కటే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఎక్కువ జామునే మొదటి గడియలో 4 గంటల నుంచి 7 గంటల వరకు అయ్యగారు 4 గంటల నుంచి 5 గంటలకు, 5 గంటల నుంచి 6 గంటలకు, 6 గంటల నుంచి 7 గంటల వరకు మొదటి గడియనే ఆరాధన. ఇది ఆది సంఘంలో ఆ రోజు యేసుక్రీస్తు వారు ఎక్కువ జామునే లేచి ప్రార్థన చేయడం ద్వారా మనం ప్రార్థనా శక్తిలో ప్రతి సమస్యకు సమాధానం పొందుకోగలిగినటువంటి శక్తిని పొందుకుంటామని అనేక మందికి ఆయన ఆత్మీయంగా కూడా బలపరచడం జరుగుతుంది. సో కల్వరి టెంపుల్ ఒంగోలు తరపున ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి పి సతీష్ కుమార్ అయ్య గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంఘాలను స్థాపించడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక సంఘాలను స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఒంగోలులో టెంపరీగా 2018లో ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది అనంతకాలంలోనే ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ వెనక ఉన్నటువంటి ముక్తినలు కూడా పోయే దోవలో అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, ఆదర్శవంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘం, ఒక మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మందిరం ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వినోదం, విహారం, అదేవిధంగా వాక్యం వినటం,
వాక్యం ద్వారా బలపడటం, అనేక మంది రావడం జరుగుతుంది. అనేక అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ 4 ఆరాధనలు జరుగుతాయి. ఉదయం 6 గంటలకి, తర్వాత 9 గంటలకి, అలాగే 12 గంటలకు, అదేవిధంగా రాత్రి 6 గంటలకు. ఈ 4 ఆరాధనలో దాదాపు 12-13 వేల మంది సభ్యులు ప్రతి ఆదివారం వచ్చి వారు అయ్యగారు చెప్పేటువంటి వాక్యం విని చక్కగా వాళ్ళ హృదయాలను సరిచేసుకొని జీవితాలను బాగు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అనేక మంది తాగుబోతులు, జోదరులు, అనేక రకాల వ్యసనాలతో బానిసలు అవుతున్న వాళ్ళు అయ్యగారి వాక్యం ద్వారా బలపడి వాళ్ళ జీవితాలను చక్కదిద్దుకోవడం జరుగుతుంది. ఇక్కడ కులమతాలతో సంబంధం లేకుండా, మతాలతో ఏం సంబంధం లేకుండా చక్కగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పెద్ద అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి మందిరంలో చక్కగా వాళ్ళు వాక్యం వినడానికి అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇబ్బందికరంగా లేకుండా చక్కగా వచ్చిన వాళ్ళకి మంచి సర్వీస్ అందించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 250 మంది CST బ్రదర్స్ అండ్ సిస్టర్స్ స్వచ్ఛందంగా ఇక్కడ ఆదివారం సేవ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి దేవుడు చేసినటువంటి ఉపకారాల్లో దేవుడు చేసినటువంటి మేలును తలంచుకుంటూ దేవుడిని కృతజ్ఞత తెలియజేసుకోవడం మేమందరం కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఆదివారం సర్వీసులో పాల్గొనడం జరుగుతుంది. సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా అయ్యగారి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెంబర్షిప్ ఒకటి ఉంటుంది. ఈ మెంబర్షిప్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి 75% హాజరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి కల్వరి టెంపుల్ నుంచి వచ్చేటువంటి అనేక అద్భుతమైనటువంటి అనేక సర్వీసులు అందుతూ ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఏంటంటే వాళ్లకు ఎవరైతే ప్రేయర్కి రాలేకపోతున్నారో, ఎందుకు రాలేదు, వాళ్ళ యోగక్షేమాలు కోరుకోవటం, అనారోగ్యంగా ఉంటే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేయటం. అదేవిధంగా మా మందిరంలో ఆదివారం అన్ని సర్వీసుల్లో కూడా ఎవరైతే బాగలేకుండా వస్తారో వాళ్ళకి ఆరోగ్య సదుపాయం కూడా ఉంది. డాక్టర్లు ఉంటారు ఇక్కడ అందుబాటులో, డాక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. ఈ మధ్యనే క్రిస్మస్ సందర్భంగా దాదాపు ఒక 10,000 మంది సభ్యులను చూడటానికి అనేక హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ వచ్చేసి ఉచిత సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది, మందులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 4 ఆరాధనలు జరుగుతాయి. ఈ 4 ఆరాధనలో ఉదయం వచ్చిన వాళ్ళకి టిఫిన్ కూడా ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన వాళ్ళకి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ చక్కగా భోజనం ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఇక్కడ చక్కగా ఉచితంగా చేసి వెళ్ళొచ్చు. అదేవిధంగా రాత్రి 6 గంటలకు కూడా జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఆరాధనలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన ఆరాధనలు జరుగుతాయి. అదేవిధంగా కల్వరి టెంపుల్ ఒంగోలులో నూతన సంవత్సర వేడుకలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా క్రిస్మస్ ఆరాధనలు కూడా మహిమకరంగా జరుగుతున్నాయి. ఈ నూతన సంవత్సర ఆరాధనలు ముఖ్యంగా రేపు అనగా 1వ తారీఖున మరికొద్ది గంటల్లో రాబోతున్నటువంటి నూతన సంవత్సర సందర్భంగా 6 గంటలకు ఒక సర్వీసు, అదేవిధంగా 9 గంటలకు ఒక సర్వీసు, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు ఒక సర్వీసు, అదేవిధంగా రాత్రి 6 గంటలకి సర్వీస్ జరుగుతుంది. మందిరం అంతా విద్యుత్ దీపాలతోటి అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మా అయ్యగారు హైదరాబాద్లో ఉన్నప్పటికీ మాకు అనేక కార్యక్రమాలప్పుడు ఇక్కడికి వచ్చి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం అందించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మాకు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అభిషేక్ అన్న చక్కగా ఇక్కడ మందిరాన్ని ఏర్పాటు చేయడం, వచ్చిన ప్రజలకి మంచి సర్వీస్ అందించడం, చక్కగా మందిరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎవరైనా మందిర సభ్యులయ్యండి చనిపోతే వాళ్ళ సమాధి కూడా ఖర్చులు కూడా మన వాళ్ళే పెట్టుకొని మన పాస్టర్లే వెళ్ళి వాళ్ళకి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు 100 మందికి భోజనాలు ఆ రోజు బరేళ్ళకు సంబంధించిన పెట్టి కానీ లేకపోతే దండలు కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా ఫ్రీగా మా వెహికల్ చేస్తుంటుంది. అదేవిధంగా అక్కడ భోజనాలు కూడా, ఎందుకంటే ఓదార్పు వాళ్ళు ఆ రోజు ఏడుస్తూ ఉంటారు చనిపోయినప్పుడు, వాళ్ళకు కూడా సేవా కార్యక్రమాల భాగంగా ఇక్కడి నుంచే మందిరం నుంచి వాళ్ళకి టెంపుల్ నుంచే భోజనాలు వెళ్ళి చక్కగా వాళ్ళ కుటుంబానికి ఓదార్పునిచ్చి రావడం అనేది జరుగుతుంది. ఈ అద్భుతమైన కార్యక్రమాలు దాదాపు 12,000 మంది ప్రతి ఆదివారం వచ్చి దేవుని వాక్యం విని వాళ్ళ జీవితాలను సరిచేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కల్వరి టెంపుల్ తరఫున ఇక్కడ అద్భుతమైనటువంటి ఆరాధనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ మందిరాన్ని దర్శించి ఎక్కడ బాగుంటే వాక్యం, మీ సంఘాలకు వెళ్ళండి తప్పులేదు, కానీ మీరు వాక్యం కోసం అప్పుడప్పుడు ఈ మందిరానికి కూడా రావాల్సిందిగా కోరుచు, ఇక్కడ ఉన్నటువంటి సర్వీసులన్నిటి కూడా మీరు కూడా పొందాల్సిందిగా కోరుచు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా కల్వరి టెంపుల్ ఒంగోలు తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి క్రిస్మస్ ఆరాధనలో వర్షం పడ్డప్పటికీ అద్భుతంగా దాదాపు 10,000 మంది జనం రావడం జరిగింది ప్రజలు. ఆ విధంగా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తండోపతండాలుగా వచ్చి ఈ మందిరాన్ని ఆశీర్వదించి అయ్యగారు చెప్పే వాక్యం ద్వారా బలపడి జీవితాలను సరిచేసుకుని చక్కదిద్దుకోవాల్సిందిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గతంలో చేసినటువంటి పొరపాట్లన్నీ లేకుండా కొత్త సంవత్సరంలో నూతనంగా ముందుకు సాగాలని అందరిని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తరపున మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈ ఒంగోలు కల్వరి టెంపుల్ అనేది ప్రకాశం జిల్లాలో ఒక దీపస్తంభంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ దైవజనులు పి సతీష్ కుమార్ గారు ఏర్పాటు చేసిన ఈ కల్వ టెంపుల్లో కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఆదివారము వేలాదిగా మందిరానికి వచ్చి వారు తమ యొక్క జీవితాలను మార్చుకొని వారు గృహాలు చక్కగా నిర్మించుకోగలుగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే గృహాలు చక్కగా నిర్మించుకోవడం అంటే ఇక్కడ అందించే వాక్యము అంత ప్రభావంగా ఉండి వాళ్ళు తమ దుర్వ్యసనాలు మానుకొని నూతన జీవితం గడుపుతూ చక్కగా దేవుని ఆరాధిస్తూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. ఈ కల్వ టెంపుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఆదివారము వృద్ధులకైతే అందరికీ మెడిసిన్లు అందించడం జరుగుతుంది. అలాగే భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ఎవరైనా వివాహం చేసుకుంటే ఇక్కడ ఫ్రీగానే వివాహం చేసుకోవచ్చండి. కల్వ టెంపుల్ సభ్యులు అయి ఉండాలి. అదేవిధంగా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళని పరామర్శించడము, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎవరైనా లోకాన్ని ముగిస్తే వారి నిమిత్తం ప్రార్థన చేసి వారి యొక్క భూస్థాపన కార్యక్రమం కూడా మందిరం తరపున ఉచితంగా చేయబడుతుంది. ఇన్ని చక్కటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి కల్వ టెంపుల్ వారికి మరి మా దైవజనుల సతీష్ కుమార్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వారికి మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు వెంకట అండి. నేను నా ఫ్యామిలీతో నేను కల్వ టెంపుల్కి వస్తున్నాను. సో నాకు తెలిసి 3 సంవత్సరాలుగా మేము ఇక్కడికి వస్తున్నాం. అంతకుముందు వేరే సంఘాలకు మేము వెళ్ళేవాళ్ళమి. సో ఉద్యోగరీత్యా నేను ఉంటాను కాబట్టి మ్యాక్సిమం ఎక్కడున్నా సరే కల్వ టెంపుల్కి వెళ్ళాలనేది మేము ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే వాక్యం బాగుంటుంది, చెప్పే విధానం కానీ కుటుంబం ఎలా కట్టబడుతుంది, కుటుంబం ఎలా ఉంటుంది, సో దేవుడితో ఎలా మనం ఉండాలి, సో చెప్పే వాక్యాలన్నీ కూడా ఎలా ఉంటుందంటే కుటుంబం ఎదగటానికి, దేవుళ్ళు ఎదగటానికి మాకు మంచిగా ఉపయోగపడుతుంది. వాక్య పరిచయం అనేది చాలా మంచిగా ఉంటుంది. సో చెప్పే వాక్యం అనేది ఎలాగంటే ఆత్మీయంగా కట్టబడడానికి ఉంటుంది. ఇక్కడికి రావడం వల్ల మేము చాలా మేలు కూడా పొందాం. సో నాకు కొత్త ఉద్యోగం రావడం, అంతకుముందు ఆదివారం సెలవు దొరికే ఉద్యోగం నాకు వచ్చేది కాదు. సో దేవుడికి నేను మొరపెట్టుకున్న తర్వాత ఈ సంఘం ద్వారా నేను ఆదివారం సెలవు దొరికే ఉద్యోగాన్ని కూడా నేను పొందుకున్నాను, నేను నమ్ముతున్నాను. అలాగే వివాహ జీవితం కానీ ఇవన్నీ కూడా నాకు మేలు జరిగింది. సో మేలు జరిగింది కాబట్టి నేను సంఘం గురించి నేను మంచిగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను థ్యాంక్ యూ. సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఉంది. ఏదైతే సంఘాన్ని మనం బలపరుస్తున్నామో అవన్నీ కూడా పేదలకైనా కానీ లేకపోతే పరిచర్య ఎక్కడన్నా సరే కొత్తగా సంఘాలు పెట్టిన వాళ్ళకైనా పాస్టర్లకైనా సో ఇచ్చేటువంటి కార్యక్రమాలు సతీష్ గారి ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు చాలా మేలుకరంగా ఉన్నాయి. వాటిని మేము టీవీల ద్వారా చూస్తున్నాం. అందులో పరిచర్యలో మేము వచ్చినప్పుడు కూడా మా స్వతహాగా మా కళ్ళతో కూడా మేము చూసేస్తాం. ఏంజిల్ అండి. మేము ఇక్కడికి దాదాపు 2 years నుంచి వస్తూ ఉన్నాము. అంతకుముందు ఏదో నామకార్థంగా క్రైస్తవులమే, కానీ ఎప్పుడైతే మేము సతీష్ కుమార్ గారి వాక్యాలు వినడం మొదలుపెట్టామో అసలు క్రైస్తవత్వం అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, ఆత్మీయత అంటే ఏంటో మేము తెలుసుకున్నాం. నిజమైన దైవభక్తి ఏంటో తెలుసుకున్నాం. మేము ఎంతో కుటుంబం మొత్తం ఆశీర్వదించబడ్డాం. అన్ని విధాలుగా ఆర్థికంగా, ఆరోగ్యంగా చాలా అద్భుతంగా మేము అభివృద్ధి చెందాం. దైవజనుల వాక్యాన్ని బట్టే మేము ఆశీర్వదించబడ్డాం. మాకు చాలా ధన్యత అన్నమాట. మేము చాలా విశ్వాసంగా ఎదుగుతున్నాం. ఎప్పుడైతే కల్వరి టెంపుల్లో మేము అడుగుపెట్టామో చాలా విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాం. అందుని బట్టి సతీష్ కుమార్ గారికి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కల్వ టెంపుల్ తరఫున అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మేము కల్వరి టెంపుల్కి అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మాకు ఎన్నో రకాలుగా మేము ప్రతి ఇయర్ ఇక్కడికే వచ్చి న్యూ ఇయర్ జరుపుకుంటాము. మాకు సతీష్ గారి అయ్యా మెసేజ్ మాకు బాగా ఇష్టము. అందుకోసమనే మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి జరుపుకుంటాం. ఇక్కడ జరిగే ఆరాధన అవన్నీ మాకు బాగా నచ్చుతాయి. వాక్యం ద్వారా మేము ఎంతో బలపడినాము. తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ సతీష్ హెల్పింగ్ కానీ అంతా మాకు ఎంతో ఇష్టం కనుక మేము ఎక్కువ ఇక్కడికి వచ్చి ఆరాధన జరుపుకుంటాం. హలో, మేము కల్వ టెంపుల్లో 4 ఏళ్ళ బట్టి వస్తున్నాము. 2 ఏళ్ళ బట్టి సేవకు కూడా చేరాము. కాకపోతే నాకు ఆరోగ్యం బాగాలేక 2 నెలల బట్టి రావట్లేదు. అయ్యగారు చెప్పే వాక్యం ఎవరికైనా బాగా ఉంటుంది. అయ్యగారు కేకులు కానీ, పుట్టినరోజుకి కానీ, పెళ్లి రోజులకు కానీ దేనికైనా కేకులు ఇస్తున్నాడు, ముసలిళ్ళకి బట్టలు ఇస్తున్నాడు, అందరికీ సౌకర్యంగా చూస్తున్నాడు, మందులు కూడా ఇస్తున్నాడు.